బ్రేకింగ్ న్యూస్ ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు వివరణ ఇచ్చారు. గత 5 ఏళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, అందుకే సూపర్ 6 లో కొన్ని పథకాలు ఇప్పటికీ ప్రారంభించలేకపోయామని ఆయన చెప్పారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని, అన్ని సర్దుకున్నాక ఒక్కొక్క స్కీమ్ అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి నిధులు వచ్చినా వాటిని సంక్షేమ పథకాలకు మళ్లించలేమని, అందుకే తల్లికి వందనం, రైతు భరోసా ఇవ్వలేకపోతున్నామని అన్నారు. త్వరలోనే అన్ని సెట్ చేసి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు చెప్పాలని, లేకపోతే ఏమీ చేయడం లేదని ప్రజలు అనుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జరిగిన డ్యామేజ్ ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థం చేసుకోకపోతే కామన్ మ్యాన్ అనుకుంటాను, నాకేం సంబంధం, ఏదో బాబు గారు చేస్తారనుకున్నా ఓటేసా చేయమనండి అని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళు ఆలోచించడం తప్పులేదు, వాళ్ళ కష్టాలు తప్పులేదు. కానీ కొండే పరిస్థితులు ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అని చెప్పి మొత్తం వదిలేసామనుకోండి, పబ్లిక్ కూడా హెల్ప్లెస్ అవుతారు కదా. ఐ కెనాట్ లీవ్ అట్ దట్ స్టేజ్, ఐ హ్యావ్ టు ఫైట్. ఏ విధంగా చేయాలి? అందుకనే మీరు చూస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత 3-4 ప్రోగ్రాంలు వెల్ఫేర్ చేశాం సూపర్ 6లో, మిగిలినట్టు కూడా చేయాలి. దానికి కూడా డేట్స్ ఇచ్చాం, అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం, అవి కూడా చేస్తాం. ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్ళి మళ్ళా దీన్ని గట్టెక్కించి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. గవర్నమెంట్లో డబ్బులు సంపద సృష్టించడమే కాదు, రైట్ టైంలో వాళ్ళకు కూడా వెసులుబాటు రావాలి. లేదు నేను సంపద సృష్టిస్తున్నాను తర్వాత ఇస్తాను, మీరు మాత్రం సఫర్ కండి అంటే సఫర్ అవ్వడానికి సిద్ధంగా లేరు. ఒక మిస్ గవర్నెన్స్, ఒక కరప్ట్ గవర్నెన్స్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ నేను ఏ విధంగా ట్రాక్లో పెట్టడమే కాకుండా వాళ్ళ ఇబ్బందులు కూడా అధిగమించే విధంగా ఐ హ్యావ్ టు ప్లాన్ ఇట్. నేను మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా పెడతా, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి, నేనేం మీకు ఇవ్వనంటే దట్ ఈజ్ నాట్ ఫేర్, దట్ నో బడీ విల్. వాళ్ళు కూడా సఫర్ అయ్యేదానికి కరెక్ట్ కాదు. మాకు ఓట్లేసింది సఫర్ కావడానికి కాదు, మాకు ఓట్లేసింది రివైవ్ చేస్తామన్న నమ్మకం కోసం, అదే మరి ఆదుకుంటామని. ఆదుకునే బాధ్యత మా పైన ఉంది. డెఫినెట్గా ఎవ్రీ మినిట్ ఐఎమ్ థింకింగ్. అయితే వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే, లేదంటే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్కి వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసైనా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతైనా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం. దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే. ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం, వర్కౌట్ చేస్తున్నాం. ఐ విల్ కమ్ అవుట్. రైట్, సూపర్ 6 పథకాలలో అమలు చేయలేని పథకాల ఆలస్యం గురించి కూడా చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటికే పథకాల ఆలస్యానికి సంబంధించి కూడా అటు సీఎం అయితే ఒక క్లారిటీ అనేది ఇచ్చారు. దీన్ని ప్రజలు ఎలా తీసుకుంటారు? పథకాలను ఎప్పటి నుంచి ప్రారంభించే అవకాశం ఉందంటారు? అప్డేట్స్ మొత్తం మీద చూసుకుంటే 2022-23లో దాదాపుగా 67 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు. ఏమాత్రం కూడా అభివృద్ధి చేయలేదు. మూలధన వ్యయం 60% తగ్గినా కానీ ఫిజికల్ హెల్త్ ఇండస్ట్రీ 18వ ర్యాంకు పడిపోతుంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బందులు పాలవుతుంది. పూర్తి స్థాయిలో దుబారాగా ఆంధ్రప్రదేశ్ చేసిన పరిస్థితి కనిపించింది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి 7 లక్షల రూపాయల పైగా అప్పులు ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏటా 76 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. తలసరి ఆదాయంలో కూడా ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయిందని పూర్తి స్థాయిలో గణాంకాలతో సహా వివరించే ప్రయత్నం చేశారు. స్వర్ణాంధ్ర 2040 లక్ష్యంతో 15% వృద్ధి రేటు సాధిస్తే తద్వారా తలసరి ఆదాయం 58,014 చేరుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే సూపర్ 6 హామీలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం చేపడతా ఉంది. కానీ కొంత టైం కావాల్సిన పరిస్థితి
కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఉంది. దాదాపుగా 7 లక్షల కోట్ల రూపాయలకి నెల అప్పులు కట్టాల్సిన పరిస్థితి ఉంది. దాంతో పాటుగా ప్రభుత్వానికి సంబంధించిన జీతాలు, పెన్షన్లు వీటన్నిటికి ఇచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర తలసరి ఆదాయం 17.1% ఉన్నప్పుడు టీడీపీ హయాంలో, కానీ వైసీపీ వచ్చాక 9.8% పడిపోయింది. దీని ద్వారా అప్పులు, ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా చెప్పడం. ఎలాంటి వివాదాలు, గొడవలకి లేకుండా తాము పూర్తి స్థాయిలో ప్రజా సంక్షేమ ధ్యేయంగా అమలు చేస్తున్నాం. ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా అభివృద్ధి పనులు సక్రమంగా చేయలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. అయినప్పటికీ రానున్న రోజుల్లో వీటన్నిటిని సెట్ చేసి అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తాం. తల్లికి వందనానికి సంబంధించి కానీ, రైతు భరోసాకు సంబంధించి కానీ, మిగిలిన సూపర్ 6 హామీలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. అయితే గత ప్రభుత్వం చేసిన అప్పులు తెచ్చి అభివృద్ధి గుర్తించి పూర్తిగా మర్చిపోయారని, దీనికి సంబంధించి కూడా నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ని చంద్రబాబు గణాంకాలు సహా వివరించే ప్రయత్నం అయితే చేశారు. అప్పులు తెచ్చి ఆదాయం పెంచే వాటిపై ఖర్చు చేయకుండా రాష్ట్రాన్ని మరింత అప్పుల్లో నెట్టేసిన పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వైసీపీ సర్కార్ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ని విధ్వంసానికి మారుపేరుగా తీసుకొచ్చింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేస్తాం. ఒకవైపు రైతుగా నష్టపోవాలి, లేకపోతే ప్రభుత్వం నష్టపోవాలి. కానీ అట్లా ఇద్దరూ నష్టపోకుండా ఉండేందుకే ప్రభుత్వం అన్ని రకాలుగా కార్యాచరణ తీసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తాము. ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థని గాడిపెట్టి 15% వృద్ధి సాధించే దిశగా తాము ప్రయత్నాలు చేస్తామని చెప్పి చంద్రబాబు అయితే స్పష్టమైన ప్రకటన చేశారు. అయితే ఖచ్చితంగా ప్రతి హామీని కూడా సంవత్సరంలోపు అమలు చేసే దిశగా తాము కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఇప్పటికే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడిచింది కాబట్టి ఖచ్చితంగా సంవత్సరంలోపు, అంటే తల్లికి వందనానికి సంబంధించి కానీ, మెగా డిఎస్సికి సంబంధించి కానీ, రైతు భరోసా సంబంధించి వచ్చే జూన్ నాటి నుంచి కూడా ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు అయితే చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.